మీద కూర్చున్నాడో ఏం చేస్తాడో చూద్దాం రండి. సొలొమోనుకున్న గొప్పతనం ఏంటి తెలుసా? సామాన్యులు కూడా దగ్గరికి రానిచ్చేవాడు. రాజు అయినప్పటికీ కూడా దేశంలో ఎవరైనా వచ్చి తన సమస్యను చెప్పుకోవచ్చు. ఇది దావీదు యొక్క విధానం. 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయము, అక్కడ ఒక విషయం ఉంది. తండ్రిలో పిల్లలకు నేర్పించండి ఏమిటే విలువలు. 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయము 4వ వచనం, కాగా తెకోవ ఊరి స్త్రీ రాజు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేసి, రాజా రక్షింపుము అనగా, రాజు నీకేమి కష్టము వచ్చెను అని అడిగాను. దావీదుకున్న గొప్ప మనసు ఏంటో తెలుసా? మహారాజుగా పరిపాలన చేస్తున్న పేదలంటే చాలా ఇష్టం. పేదవాళ్ళు ఎవరైనా తన దగ్గరకు వచ్చి కష్టం చెప్పుకుంటే ఖచ్చితంగా ఆ కష్టాన్ని తీర్చే ప్రయత్నం చేశారు.